కొబ్బరికాయ చేతిలో పెట్టుకాయా. హలో అమ్మాయికి కొబ్బరి పాటలు కవర్ పెట్టేయండి. వందలు వచ్చాయి బట్టలు పట్టుకోండి. అమ్మాయి తెలిసిన అబ్బాయి దండ మార్చుకోండి. దండ మార్చుకోండి. బాగా దండ రండి. నువ్వేనమ్మా మాంగళ్యం తందున వీర నవదేవన ఏతునే సండే అంటే ఓకే. తలంబరాలు అబ్బాయి కలవాలి. అబ్బాయి పైకి ఊపు ఊపబ్బా. అరుణ్ చూడండి. అరుణ్ పంతులు గారు అబ్బాయికి అరుణ్ చూపించారా? గాజులు వేస్తున్నాయో కొత్తగా వెరైటీగా. అవి బట్టలే అవి బట్టలు ఎదుగుతూ ఎక్కించిన అబ్బాయి గాజులకు గట్టిగా ఎక్కిస్తున్నా అబ్బాయి. హలో ఓకే. అరవై నిమిషా ఎదరపోయింది. ఎదరగలనా ఎదరపోయి చూసారా? బాగా పడ్డది. ఓకే ఓకే. ఇంకరా ఇంకరాండి.
చిన్నప్పుడు అమ్మ పెట్టిన గోరుముద్దలు గుర్తుకొస్తున్నాయా? ఏమిటి అన్న ఇలా దారి తప్పి వచ్చారు? లేదు రాజా, దారి తప్పి కాదు, దారి వెతుక్కుంటూ వచ్చా. నీవు యుగ యుగాలుగా తరతరాలుగా చేస్తున్న సాంకేతికాలు పేద ప్రజలని తెలిసి కూడా నీవు పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నావని వదంతులు వినిపిస్తున్నాయి. అది మీరు నమ్ముతున్నారా? నా ఆశయం నీకు తెలుసు, నా జీవితంలో ఎన్నో కోల్పోయాను కూడా నీకు తెలుసు. న్యాయం నా ఊపిరిగా, నీతి నా తల్లిదండ్రులు నాకు నేర్పిన దారి. నీతిగా న్యాయముగా నా అన్న చెప్పిన దారి. అసలు నేను ఎవరు తెలుసా? నువ్వెవరో తెలుసు. ప్రగా ప్రతీకారాలతో రగిలిపోతున్న సింహం అని తెలుసు. చిన్నప్పుడు తల్లిదండ్రుల మరణంతో అన్నను కూడా దూరం చేసుకున్నావు. అలాంటి అన్నని ఎదురుగా ఉంచుకొని కూడా ఏం తెలుసుకోలేకపోతున్నావు. అన్నా ఆగు తమ్ముడు, ఆగు. ఇక్కడ రాగబంధాలకు అనుబంధాలు తావులేదు. మన ఆగర్భ శత్రువులైన వాళ్ళ ఆటలు కట్టించాలి. అన్నయ్య, మన కుటుంబంలో కారు చిత్రాలు రగిలించే ఆ చిత్రగాన్ని మార్చాలి. సబాష్! అప్పుడే వాటాలు పంచుకుంటున్నారా? మంచి అనే ముసుగులో అందరినీ దోసుకుంటున్నారన్నమాట. మిస్టర్ కమిషనర్, మరొక్క మాట మాట్లాడితే ఊరుకునేది లేదు. అరెస్ట్ చేయడం, బేడీలు వేయడం తప్ప నాకు విచారించడం తెలియదు. అశోక్, ఈ జనం మాకు జేజేలు పలుకుతున్నారు. మీరు మమ్మల్ని అరెస్ట్ చేయాలని ప్రగల్భాలు పలుకుతున్నారు. అన్యాయం జరిగిస్తే చూస్తూ ఊరుకోవడానికి నేనేం పౌరుణ్ణి కాదు, పోలీస్. మిస్టర్ కమిషనర్, నోరు ఉంది, అధికారం ఉంది కదా అని నోరు జారితే కోరుకునేది లేదు. ఆ మహామనిషి ఎవరు తెలుసా? న్యాయం నా ఊపిరిగా, అన్యాయం అనే మాట అతని చెవిన పడితే ఆమె దూరం పారిపోతుంది. మీరు ప్రజల్ని హింసిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోది డిపార్ట్మెంట్. చట్టాన్ని అన్యాయాన్ని అరికట్టడానికి చట్టం ఒకటి ఉంది. చట్టం ఉంది ఎక్కడో తెలుసా? దేశంలో రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులెత్తుతూ వాళ్ళ ఆజ్ఞలకు అమ్ముడుపోతున్నారు. అశోక్, చట్టం న్యాయం అంటూ నీతి వాక్యాలు చెబుతున్నావు. అసలు నీతి గురించి తెలుసా నీకు? కమిషనర్, మరొక మాట మాట్లాడితే నేను ఏమి చేస్తానో నాకే తెలియదు. నీదే. ఆ మహామనిషి ఎవరో తెలుసా? ఒక ప్రేమ పద దృష్టిలో దైవం అన్యాయం అనే మాట అతని చెవిని పడితే ఆమె దూరం పారిపోతుంది. మీరు జయదేవ్. ఆ జయదేవి ఈ లెజెండ్. సారీ సార్, ఏదో ఆవేశంలో అలా. అశోక్, ఆవేశం లేకపోతే పోలీసుడికి పోస్ట్ మ్యాన్ కి తేడా తెలియదు. ఈ సిటీ నిలబడిన నరమేధం చేస్తున్న క్రూరమగాల్ని వేటాడండి. ఈ దేశానికి పడిన పీడని తొలగించండి. శబాష్ శబాష్ క్రాంతి, శబాష్. చాకులాంటి నీ మాట వింటుంటే మా హృదయాల్ని కదిలిస్తున్నాయి.
మీ ముగ్గురు త్రిమూర్తులే ఇద్దరు వెంచండి. నీ మాటల వీరత్వంతో అడుగు ముందుకు వేసి అగ్రజాల్లో మగ్గుతున్న బానిసలు విడిపించి రక్త తర్పణ వదులుదాం. నేరాల్ని ఘోరాల్ని అదుపు చేయాలి. చెడుని కోకడ వేలతో సహా పెకిలించి వేయాలి. కదలండి, ఉగ్ర సింహాలే వాళ్ళ భర్తం పట్టండి. ఇక ఆలస్యం పనికిరాదు. కలపండి చేతులు, కార్యసాధనగా కంకణం కడదాం, సింహంలా గర్జిద్దాం. కాంతి, ఈ యువకర్తల్లో విజయం సొంతం చేసుకుందాం. అడవికి రాజు, స్మగ్లింగ్ సామ్రాజ్యానికి యువరాజు, మాఫియా లీడర్లకి మగ 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 మహారాజు. జితేంద్ర రండి. ఈ రోజేదో పొగడలతో ముంచెత్తుతున్నారు. కొంపదీసి ఏదో మర్డర్ ప్లాన్ చేసినట్లున్నారు. భీమన్న, మీ అండ నాకున్నంత వరకు నా బిజినెస్ సక్రమంగానే సాగుతాయి. కానీ ఇద్దరు శత్రువుల వలనే నాకు అందాల్సిన సీఎం పదవి జారిపోయేలా ఉంది. జితేంద్ర, వాళ్ళెవరో చెప్పు. మన మదన గోపాలు వాళ్ళని అడ్డంగా నరికి నీకు శత్రుశేషం లేకుండా నీ రుణం తీర్చుకుంటా. భీమన్న, ఆ పని నువ్వే చేయగలదు నమ్మకంతో నీకు అప్పగించా. కత్తి లాంటి బుల్లెట్ నీ చేతిలో ఉండగా నీకు ఎదురే లేదు. జితేంద్ర, నా లారీలు పోలీసులు పట్టుకుంటే నీ రాజకీయ పలుకుబడితో విడిపించా. నా సాగురు వైపు ఎడకు చేయడానికి పోలీసు రంగం సిద్ధమైన రంగాన్ని నీ ఫోన్ కాల్తో వెనక్కి